శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో రామ మందిరాన్ని భక్తుల దర్శనానికి అందుబాటులోకి రానుంది. అయితే ఆ అయోధ్య రాముడికి హైదరాబాదు నగరం అపురూపమైన కానుకలు అందిస్తుంది. రామ మందిరం దర్శించుకునే భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కానుకను అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో చెన్నై టీటీడీ ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ మెంబర్ పరాశరన్ ఆవిష్కరించారు. ఇదే సమయంలో జై శ్రీరామ్ గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయోధ్య పుణ్యక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకలు విజయవంతం కావాలన్న ఆకాంక్షతో టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టామని ఏజే శేఖర్ తెలిపారు. రామావతార విశిష్టతను విశ్వవ్యాప్తం చేయడమే రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ లక్ష్యమన్నారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పరాశరన్. శాస్త్రాలు, ధర్మాలు సమాజాభివృద్ధికి తోడ్పడతాయని, ప్రతి ఒక్కరినీ మంచి మార్గంలో నడిపించే దివ్య అంశాలని అన్నారు. నిత్యం రామాయణం పఠిస్తే పుణ్యఫలం దక్కుతుందని, ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు విజయవంతం కావాలని టీటీడీ ఆలయ స్థానిక సలహా మండలి అధ్యక్షులు ఏజే శేఖర్ నేతృత్వంలోని బృందం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తృప్తికరంగా ఉందన్నారు.